వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం గతంలో ఎప్పుడు జరిగి ఉండదు, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం కూడా లేదు. ఆ అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీసుకునే భాగంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెస్తున్న కంపెనీలు, పోకలలు, సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 5 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పన దిశగా ఉత్తరాంధ్ర అడుగులు వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గపు పాలనలో చేసిన తప్పుల్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పకుండా మొన్న నర్సీపట్నంలో చేసిన ప్రచారం చూసాం, మాట్లాడిన తీరు చూసాం. ఆఖరికి విశాఖ స్టీల్ని కూడా అమ్మేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకొని దాంట్లో కూడా 3,000 ఎకరాలు నొక్కేయడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును నేనే కాపాడుతాను అంటూ ప్రగల్భాలు పలకడానికి కూడా చూసాం. గత 5 ఏళ్ల విధ్వంసం, కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఉత్తరాంధ్రకి 5 ఏళ్లలో జరిగిన అన్యాయం, ఘోరాలు, ఒక రకంగా ఆ ఉత్తరాంధ్రలోని నరకం చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 16 మాసాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర గురించి ఆయన ఏం చేశాడంటే ద్రోహం చేశాడండి, దుర్మార్గం చేశాడు. ఇదే చేశాడు ఆయన. మేలు అనేటువంటి మాట ఆయన డిక్షనరీలో లేదు, అసలు ఏ ప్రాంతానికి లేదు. ఇప్పుడు ఆయన సొంత ప్రాంతానికి ఏం చేసుకున్నాడు, అక్కడికి చేయడు, అక్కడ తన కోసం చేసుకుంటాడు తప్ప. ఇప్పుడు యేసుప్రభు గారు మాట చెప్పాడు, నీ కోసం నీ పిల్లల కోసం ఏడు అన్నాడు ప్రభు. కరుణామయుడు సినిమాలో చెప్తాడు అతను ఏంటండి. అలాగే అతను అచ్చంగా తన ఆచరించాడు, అంతే. అది బాగా బట్టి పట్టినట్టు. నీకోసం నీ పిల్లల కోసం ఏంటి, నీకు ఎందుకు మెత్తవాళ్ళు కొడవని అని చెప్పాడు. అదే చేస్తున్నాడు అతను. ఇంకో మాట ఏంటంటే, ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అతను పాదయాత్ర చేసినప్పుడు విజయనగరం వరకు వచ్చిన తర్వాత తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జస్ట్ ఇప్పుడు వంటగదిలోకి పిల్లి తొంగి చూస్తూ ఉంటుంది, ఎప్పుడు వచ్చేది పట్టి చేపము కట్టుపోదాం అని. అలా కూడా తొంగి చూడలేదు అతను. అక్కడ అంత విధ్వంసం జరిగింది, నాశనం అయిపోయినాయి. కొబ్బరి తోటలు, సముద్ర తీరంలో బేపసం ఒడిదిప్పేసింది, అల్లకల్లలో అయిపోయి శ్రీకాకుళం జిల్లానే. కనీసం తొంగి కూడా చూడలేదు అతను. ఆయన ఓట్లేసారు జనం. మరి అతనికి చులకన భావం రాకపోతే ఏమవుద్దండి. కానీ ఒక వైజాగ్ ప్రజలు 4 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు హుదూదు తుఫాను సమయంలో ఆయన నిలబడి ఆ నగరాన్ని పునర్నిర్మించడం చూసిన తర్వాత ఆ ప్రజలు ఆ గ్రాటిట్యూడ్ చూపించారు. ఆ ఉద్దు తుఫాన్ అప్పుడు కూడా మహేష్ బాబు సినిమా చూస్తా కూర్చున్నాడు హైదరాబాద్ జగన్మోహన్. అవెంజర్స్ ఏదో వచ్చింది సినిమా చూస్తా కూర్చున్నాడు అతను. ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు ఆ సినిమా చూసాడు అతను. అప్పుడు వీళ్ళు చేసి సర్వీస్కి ఆటంకాలు కల్పించడానికి పులిహార పులిసిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడారు. ₹1 కోటి ప్రకటించి కూడా ఏం చేశాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను వైజాగ్ మీద వాళ్ళ దృష్టి ఉంది. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మూడు రాజధానులు వైజాగ్ నుంచే పరిపాలన అనడానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే అమరావతిలో భూములన్నీ కూడా రైతులు ఇచ్చినాయి, తిరిగి దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ప్రభుత్వానికి మిగిలిన భూములు కంపెనీలకు ఇవ్వడానికి సరిపోతే ఆల్రెడీ సిఆర్డీఏ దాన్ని లాక్ చేసి పెట్టింది. సిఆర్డీఏ లాక్ ఎంత పటిష్టమైన లాక్ అంటే, ఇప్పుడు రైతులకి కొన్ని ప్లాట్లు అవకతవకలు ఉన్నాయి. ఒక రైతుకి ప్లాట్లు ఇస్తారు కదా, ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇంకా భూ సమీకరణ జరిగింది, దాంట్లో ఇచ్చారు. దాన్ని సరి చేసుకోవడానికి కూడా వీలైనంత విధంగా లాక్ చేసి పటిష్టంగా చేశారు. అంచేత జగన్మోహన్ రెడ్డికి అందులో ఒక అరెకరం తీసుకుని దొబ్బేయటం కూడా ఉండదు. అక్కడి నుంచి ₹10 లాభం ఉండదు. ఆ కాంట్రాక్టర్కి ఎవరికైనా ఇచ్చి అందులోంచి కమిషన్ కొట్టాలి తప్ప ఇంకంతకన్నా ఛాన్స్ లేదు. వాళ్ళు చిన్న కమిషన్లకి ఎందుకు చేస్తాడైనా, ఆయన మొత్తం మూట కావాలి. ఒక గుప్పుడు శనగలు ఎత్తే ఒప్పుకోడండి ఆయన. నా మూట నాకు ఇచ్చేసి గుప్పుడు కాలితే నువ్వు తీసుకో అంటాడు. అతని దృష్టి వైజాగ్ మీద పడింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, విజయసాయి రెడ్డి 2014 నుంచి 19 వరకు వైజాగ్లో ఉన్నాడు. అతను ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా అయిన తర్వాత ఇంకా అక్కడ డైరెక్ట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఉన్నాడు. అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ఇల్లు కూడా పెట్టేసి అక్కడ ఎక్కడెక్కడ ఏముంది నాయకులు సమీకరించి మొత్తం అక్కడ ఏం జరుగుతుంది మొత్తం అంతా ఆయన దృష్టిలోకి వచ్చింది. అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెద్ద స్కెచ్ అయ్యారు, కుదరలేదు వాళ్ళకి. విజయసాయి రెడ్డి ఎంపీ అవ్వడానికి కనికరించింది, ఆ భిక్ష వేసింది కూడా ఎవరో తెలుసండి, కోడి శివప్రసాద్ గారు. అతని సమయం దాటిపోయింది, అతను అనర్హుడయ్యే సమయంలో అతనికి అవకాశం ఇచ్చి అతని పట్ల కొంత ఔదార్యము, ఉదాసీనత చూపించిన పాపానికి ఆయన పట్టనెట్టున్నారు వాళ్ళు. వైజాగ్ ప్రజలకి మీద నెత్తికెక్కి ఉత్తరాంధ్ర తుఫాను వచ్చినప్పుడు తొంగి చూడకపోయినా ఆయన ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ నెత్తిని విజయసాయి రెడ్డిని అక్కడ పెట్టాడు. విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు వాళ్ళ విన్యాసాల గోడలు కడతాం, ఆ రోడ్డు అక్కడ ఎంపీ సత్యనారాయణ సముద్రాన్ని ఆక్యుపై చేసేసి
ఆ ఋషికొండ ప్యాలెస్ని ఏం చేశారు, లేకపోతే ఆ భూములు కబ్జాలు ఎలా చేశారు, ఒక మిలిటరీ వాళ్ళు భూములు లాగేసి. మీకు ఇంకో విషయం చెప్తాను. ఒక చోట కొంతమంది భూములు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. నేను ఇదివరకు కూడా మీడియాలో చెప్పాను. వాళ్ళు ఎన్ఆర్ఐలు, లోకల్గా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. అక్కడ ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు రియల్టర్స్ లాగా వెళ్ళి, ఏమండి మా వెనకాల మా స్థలాలు ఉన్నాయి, మేము అక్కడ రోడ్డు వేస్తున్నాం, మీరు మీ దాంట్లోంచి మాకు రోడ్డు వేసుకునే అవకాశం ఇస్తే మీకు కూడా రోడ్డు ఉంటుంది కదా, ఆ సౌకర్యం ఉంటుంది అంటే, వాళ్ళు సర్లే మంచి పని చేస్తున్నారులే, అందరికీ ఉపయోగం కదా అని వాళ్ళు కొంచెం వాళ్ళ స్థలాల్లోంచి రోడ్డు వేసుకొని ఇచ్చారు. వాళ్ళు ఏం చేయారు తెలుసా అండి, ఈ స్థలాల నుంచి రోడ్డు వేసుకుని వాళ్ళకి అంతా లెవెల్ చేసుకున్న తర్వాత వీళ్ళని తరివేశారు. ఎలా తరివేరు? పోనీ మాకు అమ్మని కొనుక్కుంటాం అనలేదు, ఆ స్థలాలు ఇలా ఆక్రమించి చేసుకుని పొండరా అన్నారు. చాలా మంది ఎన్ఆర్ఐలు అక్కడ విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు వృద్ధులేని తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేశారు పిల్లలకి, ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో మనకి ఎందుకు వదిలేండి అన్నారు. హైగ్రీవ భూములు అంటే అయ్యానండి, హైగ్రీవ కాదు వాళ్ళు వదిలేమన్నారు. వాళ్ళ తల్లిదండ్రులని చెప్పారు, మీకు ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళు రాక్షసులు వాళ్ళతో వదిలేండి అన్నారు. పోయిందన్నారు. ఒక ఆయన అయితే లారీ గుద్ది చంపేసింది ఒక సైట్ వానర్. ప్రశ్నిస్తే కాదు, ఆ వానర్ ఉన్న పాపానికి వాకింగ్ వెళ్ళి లారీ వచ్చి గుద్దేసింది. ఇంకో వానర్ని అయితే కొట్టి తిట్టి రాయించుకున్నారు. ఇలా దుర్మార్గం చేశారు. అది ఆ వానర్లు కూడా నాకు తెలుసు. ఏంటంటే కొంతమంది ఇలాగా వాళ్ళు ఒక మిలిటరీ నుంచి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా లాక్కున్నారు. ఇలా ఒకటా రెండా అనేకం. అక్కడ వాళ్ళ ఎంపీ ఉండేవాడు సత్యనారాయణ, సినిమా నిర్మాత కూడా. అతను ఏం చేయడు, సిరిపురం జంక్షన్లో రోడ్డు అడ్డుకట్టేసి వాళ్ళ కన్స్ట్రక్షన్కి దారి చేసుకుని అసలు అరాచకం అంటే ఏంటో చూపించారు వైజాగ్ ప్రజలకి. ఏంటండి, పైగా వాళ్ళ మీద కోపం కూడా 4 సీట్లు టీడీపీకి ఇస్తారా అని. అవునా కదా? ఇలాగా వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతం, వైజాగ్ ముఖద్వారం ఉత్తరాంధ్రాన్ని, సింహాచలం దేవస్థానం భూములు కొట్టేయడానికి రాజుగారిని ఇబ్బంది పెట్టేసి ఒక ఆవిడని తీసుకొచ్చి మాన్సాస్ ట్రస్ట్ ఇలా చాలా హింస పెట్టేశారు. ప్రజలందరి దృష్టిలో ఏంట్రా ఈ అరాచకం, ఏ దేవుడు వచ్చి కాపాడుతాడరా బాబు అని అనుకున్నారు అంతా. ఇప్పుడు అసలు ఎక్క చచ్చిపోయారండి జనం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్? మాన్సాస్ ట్రస్ట్ ఆక్యుపై చేస్తే ఆ 30,000 ఎకరాలు మింగివచ్చనే. అసలు ఇప్పుడు ఇంకోసారి వచ్చి ఉంటే ఏమో తెలుసా అండి, మొత్తం అలా ఎవడు మాట్లాడేవాడే ఉండడం. అప్పటికే సగం అయిపోయింది. మిగతా వాళ్ళని క్లీన్ చేస్తారు. మిగతా వాళ్ళు బెంబెలెత్తిపోతారు కదా. ఇంత పోరాటం చేసినా మళ్ళీ ఆడే వచ్చాడంటే ప్రజలు వీళ్ళ కోసం ఎందుకు పోరాడాలని కొంతమంది మానేస్తారు. ఇంకా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ముగిచ్చేస్తారు. ఇలాగ మీకు వైజాగ్ ఏరియాలో అక్కడున్న నాయకులకి, వాళ్ళ పార్టీ నాయకులకి కూడా కూరలు తీసేశారు. చెప్పింది చేయనట్టు చేశారు. రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా చేసి ఒక ప్రాంతమైన ఉత్తరాంధ్రకి విజయసాయిరెడ్డిని వేసాడు. విజయసాయిరెడ్డితో కలిపి వీళ్ళిద్దరికి తేడా వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని వేసాడు. అంతే తప్ప నేను ఎక్కడి నుంచే పరిపాలిస్తాను అన్నాడు. ఋషికొండ ఒక మాన్యుమెంట్, హెరిటేజ్ దాన్ని కూడా తీసేసి వాళ్ళు ప్యాలెస్ కట్టుకున్నాడు. దాన్ని ఇక్కడ బ్రహ్మాండం కట్టాడు, బలి కట్టాడు అని చెప్తారు సిగ్గు లేకుండా. ఏంటండి, అక్కడ హాస్పిటల్ అసలు అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేదు దానికి. అక్కడ నువ్వు ఒక మొండుగోళ్ళు కట్టి 20 కోట్లు వర్క్ అయింది. అక్కడ 250-300 కోట్లు పెట్టాల్సిన చోట 20 కోట్లు వర్క్ అయింది. వాళ్ళకి నాబార్డు నిధులు హామీ ఇచ్చి ఆ కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు దొబ్బేసి 20 కోట్లు వర్క్ అయితే 10 కోట్లు రిలీజ్ చేసి మిగతా 10 కోట్లు రిలీజ్ చేయకపోతే కాంట్రాక్టులు వర్క్ చేయడం మానేశారు. వాళ్ళు ఇవాళ ఇతను పర్యటనకు వచ్చినప్పుడు నిలదీస్తారేమో అన్న భయం ఉంది అతనికి. వాళ్ళు బాధపడలేక అసలు ఏదో ఒకటి చేయాలని చేశాడు. ఆవాస్ పాలయ్యాడు. జనం మొత్తం వచ్చి ఉండొచ్చు, తెచ్చుకుంటారు, ఏముంది, జనం తెచ్చుకోవడం పెద్ద విశేషం ఏముంది. ఇవాళ నేను చూసాం కదా సార్, అక్కడ జంక్షన్లో బిర్యానీ మందుబాట్లు డబ్బులు పంచారు. ఏమండి, మనం దాని గురించి మాట్లాడకూడదు, జనం రావటం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంత వస్తారండి ఊరికి ఎవడన్నా, ఊరిని ఎందుకు వస్తారు? ఇతను చాలా రూపురేఖ లావణ్య భలే ఉన్నాడు, మంచి అందగాడు వచ్చాడు, కమలాసన్ అనుకుని వస్తారా, సినిమా యాక్టర్ కింద వస్తారా, ఏముందో ఏదో ఆకర్షణ ఉండాలి కదా. 4 రోజుల నుంచి గట్టిగా కనపడి కూడా కనపడదు. ఇవన్నీ ఏదో లేకపోతే ఎందుకు వస్తారో. పైగా జనాలకైనా బాధలు ఉన్నాయా? బాధలు ఎవడుకున్నాయండి? శుభ్రంగా పెన్షన్లు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళని తీసేయలేదు. అటువంటి వాళ్ళు బాధ ఎందుకుంటుంది ఎవరికన్నా? తినికుట్లో మొన్న ఆడబోసుకుంటాడో. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు వైజాగ్ని? జగన్మోహన్ అతను వచ్చేటప్పుడు పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళకి సిగ్గు లేదని చాలా మనం అంటాం, అనవసరం వాళ్ళకి లేదు కాబట్టి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అసలు వాళ్ళు ఇతని దగ్గరికి వెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పాడు, రాజధాని అక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మేసేసి ఎత్తేసి అక్కడ భూముల్లో రాజధాని కట్టచ్చు, ఎందుకు కట్టకూడదు అన్నాడంట. ఇది తెలిసిన తర్వాత వీళ్ళు మళ్ళీ అతను న్యాయం చేయమనో లేకపోతే విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వాళ్ళకన్నా ఉండాలి కదండి. ఇప్పుడు వామపక్షాలు అక్కడ కూడా ప్రేరేపిత వీళ్ళ వర్గం ఎవరు ఉంటారు, ఎవరున్నా సరేనండి, మిగతా వాళ్ళు ఆపాలి కదా, ఏంటి అడిగి చెప్పి తినాలి కదా. పైగా అతను గవర్నమెంట్లో ఉండగా ఆ ప్రపోజల్ వచ్చింది, ఇంచుమించు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నారు. గంగవరం పోర్టుని అమ్మేసింది ఎవరు? 14-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన దగ్గర కూడా ప్రభుత్వం తాతలు బొమ్మన్నాడు. ప్లాంక్ పాయింట్ రేంజ్ లో రివాల్వర్ పెట్టి లాక్కున్నారు. ఇది మళ్ళీ ఇప్పుడు అమ్మేశారు. 800 కోట్లకి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగితే ప్రభుత్వానికి 1,000 కోట్ల ఆస్తి కదా అది. స్టీల్ ప్లాంట్ చాలా అవసరం కదా పోర్టు.
ఇది పోర్ట్ అమ్మేసినోడిని మీరు వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్నామండి, అందులో అసెంబ్లీ రాజధాని కడదాం అనుకున్నామండి, వెళ్ళి మీరు దీన్ని కాపాడండి, మీకోసం నేను పోరాడుతుంటే అతలు పోరాడాలి. కానీ మీరు ఎందుకు అడుగుతారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటేషన్ ఆగింది. ఆంధ్రులకు విశాఖ ఉక్కు, ఆంధ్రులకు అని ఒక సెంటిమెంట్ ఎమోషన్ కాపాడారు. అక్కడ అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు కార్మికులకి. ఉత్పత్తి కూడా గణనీయంగా సాధిస్తుంది. ఆ 11,000 కోట్లు నిధులు విడుదల చేశారు. 14,000 కోట్లు సార్ మొత్తం. ఒకవేళ అధికారులు కొంతమంది ఖచ్చితంగా చపాతీ బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళని పురుగులా కనపడుతుంది. అది నిర్వివాదాంశం. దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోవాలా. సైలెంట్కి వెళ్ళి కుమ్మేయాలి తప్ప బయటకేం మాట్లాడకూడదు. తోలు తీసేస్తామని చెప్పాలా. ఆడు ఎవరికి చెప్పుకోలేకుండా ముఖం పగల కొట్టాలి. మళ్ళీ ఏమన్నట్టు పోటర్ రాసి వచ్చేయాలి. అప్పుడే దారిలో ఉంటారు. ఏంటండి ఉద్యమాలు చేస్తాం అంటే పోలీసులు పెట్టి అనిచేస్తారు. మీరు చట్టం ఏం చేస్తుందంటే ఇలాంటి వాటికి అంగీకరించదు. ముసిగేసి ముట్టుకెళ్ళి వేస్తే ఎవడ అడగడం. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ఇంకొక జోకేశాడు, మీరు విన్నారా లేదా? విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా నా ప్రాణాలు అడ్డు పెట్టాను కాపాడుకుంటా అన్నాడు. ఇప్పుడు నిజంగా అతను ప్రాణాలు అడ్డుపెట్టాల్సి తీసుకోండి బాబు అంటాడు. అర్థమైందా మీకు? ఆఫ్టర్ ఆల్ కేసుల గురించి లొంగిపోయి రాష్ట్రాన్ని తోసేసి ఎవరికి పంపాలంతా పంపేసినోడు. ఇది అతను నమ్ముకోవడం అంటే కుక్క తోకనన్నా పట్టుకుని గోదావరి తెచ్చమ్మో కానీ ఇతను అసలు నమ్మకూడదండి. ఆ వ్యక్తి వీళ్ళు అడగకూడదు అతన్ని. అటువంటి వాడు వైజాగ్ గురించి నేను ఏదో చేశాను చంద్రబాబు నాయుడు ఇవాళ కాదండి, 14 నుంచి 19 వరకు కూడా ఆయన హుదూదొత్తే కాపాడి నిలబెట్టాడు, నగరాన్ని నిర్మించాడు. మేటిక్ జోన్లు, లులు మాల్లు ఇలాంటివన్నీ ఆయన తీసుకొచ్చాడు అక్కడికి. వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకా ఆల్రెడీ 70-80% అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఓపెన్ అయిపోవచ్చు. 6-7 లక్షల పెట్టుబడులు లాంచ్ అయిపోయినాయి అక్కడ. TCS కానీ, గూగుల్ కానీ, డేటా సెంటర్లు కానీ ఇవన్నీ అసలు ఇదొక ఆయనకు ఒక ప్యాషన్. అది సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. వైజాగ్ నగరము హెరిటేజ్ నగరంగా, క్లీన్ సిటీగా అవార్డులు వచ్చింది దానికి. క్లీన్ సిటీ, ప్రశాంతమైన నగరం, వాతావరణం. దీన్ని అక్కడ ప్రజలు కూడా ప్రశాంతమైన ఇటువంటి అరాచకాలకు లోపడకుండా ఉంటారు కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆయన 14 నుంచి 19 వరకు దాని పట్ల శ్రద్ధ ఉన్నదే. ఇవాళ కొత్తగా శ్రద్ధ ఉన్నది ఏమి లేదు. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ఆయన ప్రయారిటీగా ఉంటుంది అనుకున్నారు అందరూ. అమరావతి ప్రయారిటీగా ఉంటుంది అనుకుంటే ఏడుపులు మామూలుగా రోదన చేస్తున్నారు కదా, అమరావతిని అదని ఇదని. అందుకని ఆయన చేసి పని చేసుకుంటా ఈ పని ఇక్కడ చేసుకుంటున్నారు. ఆయన వైజాగ్ ఉత్తరాంధ్ర అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అమరావతి అనేటువంటి సెల్ఫ్ సస్టైన్, దాన్ని ఎవడో కూడా డెవలప్ చేయగలరు. దాని అంతా అదే అవుద్ది. ఊరికే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ ఎవరు అదే పడక అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో తల్లి పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డ మాదిరి దాన్ని మనం కాపాడుకోవాల్సింది అంటే ఆ బిడ్డను లాగేసుకోకూడదు, మనం ఆయన చేతిలో ఉండించాలి. ఏంటండి, అంతేగాని ఇటువంటి వాళ్ళు వస్తారు మధ్యలో బుడబుక్కల వేషం వస్తారు, మన ఇంటికి వస్తారు చూడండి పండగలప్పుడు కట్ట బుడబుక్కలని జంగమయ్య అని ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా దైవంతో సమానం, దండం పెట్టుకుంటాం. వీళ్ళు అలా కాదు, రావణాసురుడు మాయ వేషంలో వచ్చినట్టు మనుషులు వీళ్ళు. ఏంటంటే సీతాదేవిని అపహరించినట్టు ఈ అధికారాన్ని అపహరించడానికి వస్తారు. మారీచుడా? రావణాసురుడు మారు వేషంలో వచ్చి జంగమయ్య వేషంలోను బుడబుక్కల వేషంలో వస్తాడు. రావణాసురుడు తమ్ముడు రావణాసుడే వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతే లక్ష్మణుడి రేఖ దాటి వచ్చేస్తుంది. మనం అప్పుడు ఇప్పుడు బుడబుక్కల అతను మన దేవుళ్ళలో చూస్తాం, జంగమైన దేవుని శివుడికి ప్రతిరూపంలో చూస్తాం. అందుకు మనం ఏం చేస్తాం, మాయలో పడతాం. ఇప్పుడు జంగమయ్య వచ్చాడు అనుకోండి, అర్ధరాత్రి గంటలు మోగించకుండా తిరుగుతాడు. మన సాక్షాత్తు శివుడే మనం తిరుగుతున్నాం అనుకుంటాం, చాలా భక్తిగా చూసుకుంటాం. ఆ వేషంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన దేవుడిలాగా ఉన్నాడు రా అనుకుంటాం. కానీ ఈ రావణాసురుడు వచ్చినట్టు ఇతను ఆ వేషంలో వచ్చి అధికారాన్ని దొంగిలిస్తాను చూస్తాడు. భద్రంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వంటగదిలోకి శునకం ఏదో రూపంలో వచ్చి కుండలో మూతి పెట్టేస్తుంది. మనం కుక్క ముట్టిన కుండను మనం ముట్టుకోం కాబట్టి పెద్దలు ఎందుకు చెప్పారు, కుక్క ముట్టిన కుండ మనం ముట్టుకోకూడదు, ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఊరినే చెప్పలేదు కుక్కే కదా ముట్టుకుంటే ఏమైపోతే అన్నాన్ని పాడేయకూడదు అంటే. కాదండి, కుక్కకి ఒక అరుదైన రేబిస్ వ్యాధి ఉంటుంది. అది సొంగ నుంచి కూడా సోకుద్ది. ఆ కుక్కగానే కుండను ముట్టుకుంటే ఆ రేబిస్ ఆ కణాలు సూక్ష్మక్రిమి దానికి అంటుకుంటే అది మనం తింటే మనకు రేబిస్ వస్తుంది. ఏంటండి, అలాంటి వ్యాధి సోకకుండా ఉండడం కోసం పెద్దలు ఏం చెప్పారంటే కుక్క ముట్టిన కుండ ముట్టరాదు అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అతను బయట తిరగటమే మన ప్రమాదం అనుకున్నప్పుడు ఇటువంటి చేష్టలు చేస్తున్నప్పుడు మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు పూర్తయింది రోజుల లెక్కలో, 4వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఆయన ఎప్పటికప్పుడు ఆయన పనితీరుని చూస్తున్నాం, ఆయన అభివృద్ధి కాంక్షను గమనించాం. ఆయన ప్రజల కోసం మొదటి టర్మ్లో ఎలా ఉన్నాడో
రెండో టర్మ్లో ఎలాగ ఉన్నాడు, మూడో టర్మ్లో ఎలాగ ఉన్నాడు, నాలుగో టర్మ్కి ఎలా వచ్చినోడికి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కంప్లీట్ యోగిగా మారిపోయాడు. మన అందరం ఏమనుకుంటున్నాం, ఉత్తరప్రదేశ్లో యోగిలాగా మారాలనుకుంటున్నాం, కానీ నిజమైన యోగిలా మారిపోయాడు ఆయన, రాజయోగిలా మారిపోయాడు ఆయన. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా అందరూ నా వాళ్ళు, సమాజ హితము సంక్షేమం కోరుకుంటున్నాడు ఆయన. మనమేమో ఉత్తరప్రదేశ్ యోగిలా దోలు తీర్చి ఎర్రగొట్టినరా బాబు అనుకుంటున్నాం. కాబట్టి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. అంచేత మనకు ఒకసారి నచ్చట్లేదు ఆయన, కానీ మనం గర్వించదగ్గ నాయకుడు ఆయన, అది గుర్తుపెట్టుకోవాలా. అర్థమైందండి? ప్రపంచం మెచ్చిన నాయకుడు. అది ఇలాంటి వాళ్ళ వల్ల ఆయన దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. కొంచెం మంచోడు ఉంటే బాగుండేది. మనం ఇటువంటి వాడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండకుండా చేశారు ప్రజలు. ఈసారి ఆ పదకొండు కూడా ఇవ్వకుండా నీకు వద్దురా బాబు నువ్వు మానే అని చెప్పాలి మనం అందరం. నిన్న సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న వ్యక్తితో పోల్చాడు. ఇప్పుడు ఇంకోటండి, అసలు ఇప్పుడు ప్రజలు గతంలో ఒకసారి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినట్టు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు ప్రజా సంరక్షణ ఉద్యమం జరగాల్సిన ఆవశ్యకత ఎవరి మీద? సాధారణంగా ప్రజలు కానీ, ఉద్యమకారులు కానీ, సంఘాలు కానీ ప్రభుత్వం మీద ప్రజల తరపున పోరాడతాయి. ఇప్పుడు వెరైటీగా ప్రజల తరపున ప్రజా సంరక్షణ పేరుతోటి ప్రతిపక్షమే పోరాడాలి, వాళ్ళ అరాచకాలమే పోరాడాలి. ఎందుకంటే ప్రభుత్వం మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తాం, చట్ట ప్రకారం వెళ్తూ ఉంటున్నారు కదా, మీరు ఇంకా చట్టాన్ని బాగా అమలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తానే ప్రతిపక్షం చేస్తున్న దుర్మార్గాల మీద ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. 15 సంవత్సరాలు అద్భుత పాలన అందించిన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూనే 5 సంవత్సరాలు అరాచక పాలన చేసి కుక్క మూతి పెట్టిన కుండ చందాన తయారు చేసినట్టు జగన్ రెడ్డి చేసిపోయాడని విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.